యాగం చేస్తే లాభాలు వస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత ఒక 100 యాగాలు కూర్చోబెట్టి చేయిస్తాం. బాగా అప్పుల్లో ఉంది రాష్ట్రం, ఇప్పుడు చేయిద్దాం అభ్యంతరాల. దానివల్ల రావండి, నమ్మకం పోవడం తప్ప. చాలా వస్తాయని చెప్పలేదు. యాగం ఉద్దేశం త్యాగం. యాగాన్ని భోగం కోసం వాడకూడదు. యాగం ఉద్దేశం త్యాగం. త్యాగం అనేదంటూ తకారం తీస్తే యాగం వచ్చింది. మనం యాగాన్ని కూడా భోగాలకి పరమార్థం చేసేసాం. మనం ఇది చేస్తే ఆసౌక్ష్యం, ఇది చేస్తే ఆసౌక్ష్యం, అలా ఎక్కడ చెప్పలేదు. త్యాగం కోసం యాగం చేయబోయంటే భోగం కోసం యాగం చేస్తున్నాం. భగవంతుడు ఎంత గొప్పగా అనేక శాస్త్రాల ద్వారా, గ్రంథాల ద్వారా మన మంచి మార్గంలో నడిపిద్దామని ప్రయత్నం చేసినా మన బుద్ధి కారణంగా మనం దాన్ని బురదలోకి లాగేస్తున్నాం. మళ్ళీ మేము ఒప్పుకోం, మాకు ఇదే కావాలి. అందుకని దాని నుంచే బయటపడే. ఎందుకంత భయం? జీవితం అంటే జరిగేదేదో ఏదైనా జరుగుతుంది కదా. నేను పెళ్లి జరిగింది, ఇవాళ తద్దినం జరుగుతుంది, జరగని అప్పుడు అది చెప్తాం, ఇది పెడతాం. ఏమిటట? ఏదో చేయాలి కదా మనిషి. పెళ్లిలోనేమో యజ్ఞోపవీతం ఇటు ఉంటుంది, తద్దినంలోనేమో ఇటు ఉంటుంది, అంతే అయిపోయింది. ప్రాచీన వీతి అంతే లెక్క. మన్నాడు మళ్ళీ ఒడుగు చేయాలంటే చేస్తాం. ఏమిటట? అదో శుభకార్యం. జీవితంలో సుఖ దుఃఖాలు ఎప్పుడు కుడియడం లాంటివి, శుభాశుభాలన్నీ కుడియడం లాంటివి. అంత కంగారు పడిపోకూడదు. విష్ణుమూర్తి అదే చెబుతున్నాడు, మనకు కంగారు పడకండి. నేనే కంగారు పడట్లా, లోకాలన్నీ చూసుకున్నాను. మీ చిన్న కుటుంబానికి మీకెందుకు అంత కంగారు? ఇదే ముక్కోటి ఏకాదశి, ఇదే దైవ దర్శనం. ఈ అవగాహనకి రాగలిగితే మీరు ఏ గుళ్ళోకి వెళ్ళక్కల, మీ ఇంట్లో కూర్చుని ముక్కోటి ఏకాదశి ఫలాన్ని మీరు పొందవచ్చు. మనకి అది నచ్చదు. గుడి బద్దలు కొట్టేయాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, మనం వీఐపీ టికెట్లు కొనేయాలి, బ్లాక్ టికెట్లు కూడా కొనేయాలి, మనుషుల కాళ్ళ నుంచి కింద నుంచి దూరిపోవాలి, వెళ్ళిపోయి విష్ణుమూర్తి నేను ముందు చూసా అని చెప్పాలి గొప్పకొచ్చి బయటికి. ఇక్కడ అది మనకి బాగా ఇష్టం. అది అందరం తోసుకుని వెళ్ళిపోతే ఇంకా గొప్ప పుణ్యం కింద భావిస్తాం మనం. పైగా తోసుకుని వెళ్ళామని ఎవరినంటే దేవుడి కోసం ఏం చేసినా తప్పులేదు. ఇది ఎక్కడ శాస్త్రం? ఈయన పుట్టించాడు ఇవన్నీ. అందుకే తొక్కిసలాట్లో తోపులాట్లో జరుగుతాయి. ఎందుకంత కొట్టుకుపోవాలి? అవసరం ఏంటి? మన్నాడు ఎడితే నష్టం ఏంటి? అసలు దైవ దర్శనం ఉద్దేశం ఇది మనకి నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకోటి, గరుత్మదోద్యానమందింపుంజోపడు. గరుత్మంతుడు అక్కడే కూర్చుని ఎప్పుడు కూడా ఇలా రెక్కలాడిస్తూ, స్వామి విహారయాత్ర ఉద్దేశం ఉంటేరా, ఎక్కడికైనా వెళ్ళాలంటే రా, శుభ్రంగా తీసుకెడతాను, హాయిగా రెక్కలు ఖాళీగా ఉన్నాయి, నీ దగ్గర కూర్చుని జీతం తీసుకుంటున్నాను, కానీ ఎప్పుడు నీకు ఉపయోగపడడం లేదు, రావయ్యా అంటే ఏముందా ఎక్కడ చూడడానికి మాత్రం ఏముందా? ఇతో నకించిత్ పరతో నకించిత్ యతో యామి తతో నకించిత్ విచార్య పశ్యామి జగన్న కించిత్ ఆత్మావబోధాధికం నకించిత్ అంటాడు విష్ణుమూర్తి. శంకరాచార్య చెబుతారు ఒక స్తోత్రంలో విచిత్రంగా. గరుత్మంతుడు ఎక్కడికైనా రమ్మంటే విష్ణుమూర్తి ఏమంటాడంటే ఇతో నకించిత్ పరతో నకించిత్, ఇక్కడ ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు, పో అని చెప్తాడు.